హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఎప్పుడులాగా కోర్సెస్ గురించి కాదు, అలా అని చెప్పి వేరే వేరే సబ్జెక్ట్స్ గురించి అయితే కాదు. ఇదొంటి ఓన్లీ ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా మీద అనమాట. సో ఎక్కడ మనకి ఏ ఎగ్జామ్ జరిగినా కానీ మనకి డిస్ప్లే అనేది చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి మనకి ఏదైతే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక దీంట్లో మీరు క్వశ్చన్ అడగొచ్చు అండ్ డిస్కస్ కూడా చేయొచ్చు. అండ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొన్ని ఆర్టికల్స్ కూడా మనకి దీంట్లో చాలా వరకు అనేది పబ్లిష్ చేశారు. సో దట్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మరి ఈ వీడియో అయితే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో మనకి ఇది ఉంది కదా, మనకి వెబ్సైట్ లింక్ అయితే మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఇంకా వెబ్సైట్కి వచ్చేసరికి ఏంటంటే వెబ్సైట్ అయితే ఇదే అన్నమాట. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీన్ని చూసారు కదా, ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంది అనమాట. మనకి లాగిన్ అవ్వాల్సిన పని కూడా ఏం లేదు, జస్ట్ చూసుకోవటం, మీకు కావాల్సిన చదువుకోవడం, వెళ్ళిపోవడం అంతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి ఎడ్యుకేషన్స్ అండ్ కెరియర్ ఇన్ ఇండియా. సో ఇండియా వైడ్గా మనకి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ, లేదంటే అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంటర్ఫేస్ వచ్చేటికి ఇలా ఉందన్నమాట. చూడండి, ఎడ్యుకేషన్ కెరియర్ ఫామ్ అని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి అండ్ స్కాలర్షిప్స్ గురించి అండ్ శాంపుల్ క్వశ్చన్ అండ్ పేపర్స్ గురించి కానీ మనకి ఆల్ టైప్స్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఎలా ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసిన ఒక సెక్షన్స్ ఏమున్నాయంటో అంటే కాలేజ్ గురించి అండ్ స్కాలర్షిప్స్ గురించి అండ్ హెల్ప్ఫుల్ ఆర్టికల్స్ గురించి, జాబ్ ఓపెనింగ్స్ గురించి అండ్ శాంపుల్ పేపర్స్ గురించి అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి, ఇలా అయితే చాలా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో దట్ మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు లోపలికి వెళ్ళండి. అంటే ఇదేం పర్టికులర్ ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే బాగా చెప్పారు. యూట్యూబ్ వీడియో ఉందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, హౌ టు జాయిన్ మర్చెంట్ నేవీ అని చెప్పి, సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఆ ప్రొసీజర్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకా అడిషనల్గా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అడ్మిషన్ టు బీటెక్ కోర్సెస్ ఇన్ ఎన్ఐటి, సో దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, చాలా వాటికి ఏంటంటే దీంట్లో మనకి పెట్టారు. మీకు ఎడ్యుకేషన్ గురించి ఏ డౌట్ ఉన్నా కానీ అడగవచ్చు అనమాట. చూపిస్తాను ఎలా అడగాలో. సో ఇనిషియల్ ఏంటంటే మనం ఇక్కడ చూడండి, పైకి వచ్చాను కదా, ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ ఫామ్ గురించి అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఏంటంటే మీకు వేరే పోర్టల్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ పోర్టల్ ఏంటంటే ఓన్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి అండ్ కెరియర్ గురించి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడండి, జనరల్ డిస్కషన్ గురించి అంటే జనరల్గా మనకి వచ్చే డౌట్స్ గురించి లేదా క్వశ్చన్స్ గురించి ఇంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మనకి మామూలుగా జనరల్గా మనకి ఏ ఇంటర్వ్యూ అయినా మామూలుగా అడుగుతారు కదా, టెల్ మీ యువర్ సెల్ఫ్ అని చెప్పి అడుగుతారు కదా. సో దట్ అలా అన్నమాట. ఇంకా అఫీషియల్ గురించి అండ్ పోల్స్ గురించి, క్వశ్చన్ పేపర్స్ గురించి, స్కూలింగ్ గురించి, గ్రాడ్యుయేట్ గురించి, డిప్లొమా గురించి, ఇలా అన్నీ దీంట్లో మెన్షన్ చేస్తున్నాయి అన్నమాట. సో దట్ మీరు ఇక్కడ కౌంట్ చూడొచ్చు. పైన అయితే పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి ఇక్కడ చూడొచ్చు, పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి. సో మనం అయితే ఇక్కడ ఒకసారి మామూలుగా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. యాడ్స్ అయితే వస్తాయి, బాగానే చాలానే వస్తాయి యాడ్స్ అయితే. సో ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసింది ఏంటిది, ఇందాకడ ఏదైతే మనం స్కూలింగ్ ఉంది కదా, సో మన గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ గ్రాడ్యుయేషన్ దాంట్లో ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో హౌ ఐ కంప్లీట్ మై బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఆఫ్టర్ 1 year గ్యాప్. సో అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేస్తారన్నమాట. ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏదైతే అడిగారో దాన్ని చెప్పాను కదా, అడిగిన క్వశ్చన్స్ అన్నీ దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో దట్ మీరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక దీంట్లో సెర్చ్ చేయొచ్చు. సో దట్ మీకు ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంట్లో చాలా క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మీకు మ్యాక్సిమం ఆన్సర్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడండి, పెట్టిన తర్వాత రిప్లైస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అండ్
రిప్లైస్ ఎన్ని ఇచ్చారు అండ్ దానికి వ్యూస్ ఎన్ని ఉన్నాయి కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఎన్నో ఉన్నాయి చూసారు, అక్కడ దగ్గర 101 స్లైడ్స్ దాకా ఉన్నాయన్నమాట. సో ఎడ్యుకేషన్ గురించి అయితే ఇదనమాట. సో నేను బ్యాక్ వస్తున్నాను మళ్ళీ ఒక స్టెప్. సో అన్నిట్లో సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట, వర్షం వచ్చేటికి అన్నింటిలో ఇలాగే ఉంటాయి సేమ్. అండ్ ఇంకొకసారి వెనక్కి వెళ్తున్నాను. సో దట్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ ఆల్రెడీ చూసాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్స్. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఏంటి, ఆల్ ఇండియా వైడ్లో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ మీరు దీంట్లో అనేది మీకు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ లేదంటే ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో IIT JEE ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో దట్ న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి కూడా మనకి కొన్ని అయితే మనకి ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, సివిల్ సర్వీస్ మ్యాన్ ఎగ్జామ్స్ గురించి ఆల్ టైప్ ఆఫ్ మీకు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కావాలన్నా, ఏ స్టేట్లో ఏ దీంట్లో ఏ సెంట్రల్ ఎగ్జామ్ కావాలన్నా అన్ని ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో దట్ యూ విల్ కమ్ టు నో. SBI బ్యాంక్ PO ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో అదేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో ఇది క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి సేమ్ అదే పోర్టల్ ఓపెన్ అవుద్ది. కింద చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే కనుక దీని రిలేటెడ్గా సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి చూడండి, ఫైల్ ఉన్నాయి చూసారా, ఇది క్లిక్ చేసి ఏంటంటే DOC అంటే మనకి మైక్రోసాఫ్ట్లో మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుద్ది అన్నమాట. సో మనకి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ వచ్చేటికి. అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇదనమాట. అండ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అయిపోయింది. అండ్ ఆస్క్ ఇందాక చెప్పాను కదా. సో మీ క్వశ్చన్ ఇక్కడ అడగొచ్చు అనమాట. మీ క్వశ్చన్ అండ్ టైటిల్ జస్ట్ క్వశ్చన్ పెట్టి దాని కింద ఏంటంటే అసలు దాంట్లో ఏం రిలేటెడ్ ఏంటి అని చెప్పి మనం చిన్న షార్ట్ ఫార్మేట్ రాస్తే జస్ట్ సబ్మిట్ అని కొట్టేస్తే ఏంటంటే మనకి ఆ క్వశ్చన్ అని పోస్ట్ అవుతుంది. ఎవరైతే మన రీసెంట్గా తెలిసిన వాళ్ళు లేదంటే కనుక వెబ్సైట్ వాళ్ళు మనకి ఆన్సర్ అనేది చేస్తారనమాట. సో డిస్కషన్ వచ్చేసరికి ఏంటంటే వేరియస్ టాపిక్స్ గురించి డిస్కషన్ నడుస్తూ ఉంటాయి. సో దీని గురించి నువ్వు పోస్ట్ పెడితే దాని గురించి వాళ్ళు మాట్లాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒకటి మనం సెలెక్ట్ చేద్దాం. విచ్ గ్రూప్ షుడ్ ఐ టేక్ ఇన్ ఇంటర్మీడియట్ టు స్టడీ ఇన్ IAS. సో ఇది ఎత్తి పెట్టారనమాట. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి క్వశ్చన్ అయితే అడిగారనమాట. కింద చూడండి ఇలా రిప్లై పెడతారనమాట. ఇలా రిప్లై పెడతారు. సో దట్ మీరు ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. వేరే అంటే ఎలా మీకు ఆన్సర్ అనేది తెలిసిన వాళ్ళు పెడతారనమాట. సో అది అనమాట మనకైతే. ఇప్పుడు మన డిస్కషన్ కూడా అయిపోయింది జాబ్స్ గురించి. సో ఓవరాల్గా మనకి జాబ్స్ ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ లేదంటే మామూలుగా ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమున్నాయో, మనకి యూనివర్సిటీ లెవెల్లో ఏవైతే ఉన్నాయో అన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశారు దీంట్లో అయితే. చూడండి ఇక్కడ అన్నీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి అసోసియేటివ్ కానీ లేదంటే ప్రొఫెసర్స్ గురించి కానీ, ప్రిన్సిపల్ డైరెక్టర్స్ గురించి కానీ, లేదంటే అసోసియేట్ ఇంజనీర్స్ కానీ, లేదంటే ఎలక్ట్రీషియన్ అండ్ మేనేజ్మెంట్ గురించి కానీ, లేదంటే జూనియర్ అసిస్టెంట్ గురించి కానీ, అలా చాలా అంటే చాలా పోస్టింగ్, చాలా జాబ్ అప్లికేషన్స్ అని దీంట్లో పెడుతున్నారు అనమాట. అండ్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఆర్టికల్స్ అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో దట్ దే విల్ కమ్ టు నో అనమాట. ఆర్టికల్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి, సార్ అసలు ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకి మొత్తం లిస్ట్ ఇచ్చేసారనమాట. యూ కెన్ గో త్రూ దిస్ అనమాట. ఒక్కొక్కటి ఏదైతే ఉందో ఏంటి అని చెప్పి మీకు ఇక్కడ ఏ ఆర్టికల్ కావాలో ఆర్టికల్ సెర్చ్ చేసుకోవచ్చు మీకు. అండ్ ఇంకోటి వచ్చేటికి స్కాలర్షిప్ దీంట్లో అయితే మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఒకటే ఉంది, ఎర్న్ అండ్ లెర్న్ ప్రోగ్రామ్, అదొకటే ఇచ్చారు. మరి దీంట్లో అయితే ఇంకేమీ లేవు. సో ఇది అనమాట వెబ్సైట్ వచ్చేసరికి. సో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే కనుక, లేదంటే మీ ఫ్రెండ్స్ ఏమైనా యూస్ఫుల్ అయితే కనుక జస్ట్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా, వాళ్ళకి మేబీ యూజ్ అయి ఉండొచ్చు కదా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట ఈ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకి మర్చిపోమాకండి. ఓకే, జై హింద్.